కవితకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇలా పూలే విగ్రహం పెట్టమని సంతకాల సేకరణ చేస్తుంది కవితమ్మ. 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని ఎందుకు అడగలేదు? నీ విగ్రహం, మీ నాయన విగ్రహం, మీ అన్న విగ్రహం పెట్టుకోవాలని ఆలోచించారు. ఆఖరికి జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టాలని ఆలోచన లేదు మీకు. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్నది, 1968 అమరవీరుల కోసం కట్టింది. గది ఓపెన్ చేయ మనసు లేదు మీకు. ఆ యాదగిరి సార్ అంటే ఆయన చెక్కిన ఆయనే ఇంకా బతుకున్నాడు, నేను కట్టిన స్తూపాన్ని ఎవరు ఓపెన్ చేస్తలేరని చెప్పి అడుగుతూ. ఇది కదా మీకు కావాల్సింది. ఏంది సామాజిక తెలంగాణ? మీతోటి అవుతుందా సామాజిక తెలంగాణ? మీరు త్యాగం చేస్తారా? మీరు పదవి లేకపోతే 10 నిమిషాలు బతకలేని వాళ్ళు. మీరు పదవి కోసం అన్నతోటి కొట్లాడుతున్నదని, నువ్వు పదవి కోసం నాయనతోటి కొట్లాడుతున్నదని, నువ్వేం సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతావు? ఏంది సామాజిక తెలంగాణ? రాహుల్ గాంధీ అనడం చేస్తాడా? అనడన్నా? బీసీని ప్రధానమంత్రిని చేస్తారా? అరే 55 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించారు, ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేసిరా? 45 ఏళ్ళు దాదాపు ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు, ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిరా? ఏందన్నా సామాజిక తెలంగాణ? నువ్వు బీసీ అధ్యక్షుడు అని చెప్పి నువ్వు ఓసీకి ఎట్లు ఇచ్చినావని అడిగిండు శ్రీధర్. ఏది సామాజిక తెలంగాణ? ఏదో ఉంటున్నా. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు అధ్యక్షుడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు బీసీ. తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షుడు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు వాళ్ళు? ఇయ్యలొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏమైనా మంత్రి పదవి ఇయ్యత్తదేమని తీసుకుపోయి పీసీసీ అధ్యక్షుడిని చేసి ఉన్న ముఖ్యమంత్రి పదవి అగ్రకులాలకు ఇచ్చి 10% లేని వాళ్ళకి 7 పదవులు ఇచ్చి 46% ఉన్నవానికి 3 పదవులు ఇచ్చి ఈయన బీసీల కోసం కొట్లాడుతాను ఢిల్లీకి వస్తాడు. వాళ్ళ ఇంటికి గంట దూరం, గంట కాదు 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. రాహుల్ గాంధీ రాడు, ప్రియాంక గాంధీ రాదు, సోనియా గాంధీ రాడు, ఖర్గే రాడు ఆ ధర్నాకి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము ఇచ్చినామని చెప్తున్నాం. 71 మంది మంత్రులలో ఒకసారి తీరి కేంద్ర కేబినెట్ ఏ కులానికి ఎంత ఉంది, ఏ రిజర్వేషన్కి ఎంత ఉందో మాట్లాడుండ్రి. మేము నిజంగా చేసేటోళ్ళం. కాబట్టి ఒక్క అధ్యక్ష పదవి ఓసీకి ఇవ్వగానే మీరు బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఎట్లు ఇచ్చిర్రు ఓసీలకి? బండి సంజయ్ గారు బీసీ కాదా? లక్ష్మణ్ గారు బీసీ కాదా? అవి గుర్తుకు రాలే. మరి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అగ్రకులాల వాళ్ళు కాదా? ఇవ్వాలనే ఎందుకు వస్తుందన్న మీకు సమస్య? ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి పదవి ఇయ్యండి, ఇవ్వాల్సింది సగం మంత్రి పదవులు ఇయ్యండి. నిజంగా సామాజిక కోణం చేసేదంటే చెయ్యండి. అది చేయరు, మా గురించి మాట్లాడతారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కదా 42% రిజర్వేషన్ అని చెప్పేది, ఇప్పుడు మీరు ఇంతకీ సహకరిస్తున్నట్ట లేనట్ట? ఇప్పుడు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి, ఏడాది కాలంగా సర్పంచులు లేనటువంటి గ్రామాలు వెలవెలబోతున్నాయి. ఎందుకు పెట్టలేదు ఎన్నికలు? రిజర్వేషన్ కోసమే వాళ్ళు ఆగుతున్నారు. ఏ రిజర్వేషన్? 42% రిజర్వేషన్. అది జరుగుతుందని రాహుల్ గాంధీకి తెలుసా, రేవంత్ రెడ్డికి తెలుసా? వాళ్ళకి విశ్వాసం ఉందా వాళ్ళకి 42% రిజర్వేషన్ కింద? వాళ్ళు ఆడేది డ్రామా కాకపోతే ఇంకేముంది? మొత్తం డ్రామానే. ఇప్పుడు డ్రామా ఆడి లాస్ట్కి ఏమంటారో తెలుసా? రేపు నోటిఫికేషన్ ఇచ్చినాక మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, బీజేపీ సహకరించలేదు, మేము కాంగ్రెస్కి వెళ్ళి 42% ఇస్తున్నాము అని చెప్తారు. ఇదే చెప్పుడు ఏడాది కింద చెప్పాలి కదా ఎలక్షన్లు పెట్టి. ఇవాళ ఏడాది దాకా నువ్వు పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎట్లాగో రేపు బీసీ బిల్లు సాధించవు, నీతో కాదు, నీ శక్తి సరిపోదు దానికి. అది చేయాలి. సహకరించకపోవడం మూలంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడా? భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి మాటను మేము గౌరవిస్తున్నాం, మిమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాం. భారత రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బిఆర్ అంబేద్కర్ గారిని ఇట్లే మా శ్రీధరన్ లాంటి వాళ్ళు ఒక ఆయన అడిగినరు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు పెడితే బాగుంటుంది కదా అని చెప్పిర్రు. అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ దేశంలో కులపరమైనటువంటి రిజర్వేషన్లను ఒప్పుకుంటాం తప్ప మతపరమైనటువంటి రిజర్వేషన్లని భారత రాజ్యాంగం అంగీకరించదు అని చెప్పిర్రు. అంగీకరించని రిజర్వేషన్లు పెట్టమని మామూలు చెప్తే మేము ఎందుకు అంగీకరిస్తాం? ముస్లిం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, బీజేపీకి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు అందులోనే భాగంగా వాళ్ళే అడ్డుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి బీసీలకు వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి ఢిల్లీ వరకు వచ్చాము, పోరాడాము. రాహుల్ గాంధీ ఇందాకన్నా రాహుల్ గాంధీ వేరే స్టేట్ ఏదో పోయినరు, అందుకే హాజరు కాలేదని చెప్తూనే అక్కడ కాదు ఎక్కడికక్కడ ఎంపీలను అడ్డుకుంటాం, జనాల్లో కూడా వాళ్ళని నిలదీస్తామని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పిండు. నిజంగానే మీరు ఆ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను దానికి సాకు చూపించి అడ్డుకుంటున్నారా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని నేను స్వాగతిస్తున్నా. నీకు ఏం చేతనైతే నువ్వు ఏడు అడ్డుకోవాలనుకుంటే ఆడ అడ్డుకో అన్న, మేము వద్దంటలేము. ప్రజాస్వామ్యబద్ధంగా చేయి, నిరసన తెలియజేసే హక్కు నీకుంది, చెయ్యి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు మేము ఏం మాట్లాడతాం, మేము ఎడదిక్కున్నామో మేము చెప్తాం, మేము మాట్లాడతాం, మేము నిలబడతాం అంటున్నాం. మీలాగా తప్పించుకొని పోయేటోళ్ళం కాదు మేము. కానీ లెట్ ద బిల్ కమ్, మాట్లాడతాం మేము. ఆ రోజు బిల్లు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, తొందర ఎందుకన్నా. అడ్డుకుంటా అన్నాడు ఆయన ప్రభుత్వం, ఆయన పోలీసులు అడ్డుకొని ఏముంది? పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్ల కేసులు పెట్టారు, కొత్తలు కూడా పెడతారు, పెట్టనీరు ఏముంది? జనం కోసం ఎన్నుకోబడ్డలో జనం కోసం జైలుకోవడానికి ఎందుకు భయపడతాం? రఘునందరావు గారు, గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ లేదంటారా? తెలియదు నాకు. బట్ టు మై నాలెడ్జ్ గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ అమల్లో ఉంది, ఎందుకు తెలంగాణలో వ్యతిరేకిస్తున్నారు? ఎప్పుడు వచ్చింది గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్? ఎవరు ఇచ్చారు?
మీరే చెప్పాలి అది అది నాకు ఇప్పుడు ఎట్లా అమలు తెలియదు. అవుతుందని. నేను బ్లెటెంట్గా చెప్పిన నేను నాకు తెలియదు అన్న. ఇక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారు లాగా నేను పుస్తకం చదువుకొని రాలేదు వీడికి. నా బుర్రలో ఏముందో గదే చెప్పడానికి వచ్చిన. నాకు తెలియదు అన్న. మీరు అన్నారు గుజరాత్ రఘునందన్ గారికి ముస్లిం నేను రిజర్వేషన్ ఏమంటున్నా, ముస్లింలకి రిజర్వేషన్లు గుజరాత్లు ఇస్తుర్రు అని మీరు అన్నారు. ఏ రోజు ఇచ్చిర్రు? ఎవరు ఇచ్చిండ్రు? అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? దాని స్టేటస్ ఏందో చెప్పుండ్రి. మోదీ గారే. మోదీ గారు ఇవ్వలేదు. నాకున్న నాలెడ్జ్ మేరకు అయితే మోడీ గారు ఇవ్వలేదు. మోదీ గారు ఇవ్వకపోతే నెక్స్ట్ 3 సార్లు మోదీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు తొలగించలేకపోయారు మరి? అది కోర్టులో ఉన్నది విషయం. దట్ మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ఎందుకంటే ఎక్కువ నేను నాకే తెలియదు అన్నారు మీరు. నాకు తెలియదు అనేది ఎందుకంటే మీకు ఎంత తెలుసో తెలుసుకోవడానికి అడిగిన నేను. ఎవరు ఇచ్చిండ్రు అని అడుగుతున్నా నేను. ఓకే మోసీ కన్వర్టెడ్ బీసీ అన్నాడు ఆయన. ఓకే. అది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. అది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి అంటున్నా. మోడీ గారి కులాన్ని బీసీలో కలుపుకున్నది మోడీ గారు ముఖ్యమంత్రి అయినా కలుపుకోలేదు. అందుకని నేను ఆయన లెక్క మాట్లాడలేను అంటున్నా. నోటికి ఏదో వస్తుంది మాట్లాడలేను, ఉన్నదే మాట్లాడతాను నేను. మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకుపోయి బీసీలలో కలుపుకున్నాడు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అవునా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కులాన్ని కలిపారు. 1994లో జీవో ఇచ్చి కలిపిండ్రు. అది కూడా తెలియదు. ఇది కూడా అంతే అనుకుంటున్నా నేను. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా? నేను తెలియదని ఒప్పుకుంటున్నాను. నాకు తెలియదు కాబట్టి. మీకు తెలుసు అన్నారు కదా. ఎవరు ఇచ్చిరో, ఏ డేట్ ఇచ్చిరో చెప్పు, ఏ జీవోనో చెప్పు. ఇప్పుడు ఇంతకీ అమలు అవుతుందా లేదా అక్కడ? నాకు అది కూడా తెలియదు అంటున్నా. ఇప్పుడు మా పార్టీ తరఫున మేము కమిటీ చేసుకొని తిరగాలనుకుంటున్నాం ఏ రాష్ట్రంలో ఏముంది పరిస్థితి అనేది. అప్పుడు మాట్లాడుతాం. ఇప్పుడు బీజేపీ ప్రజల్లో అయితే చాలా బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి పెడతానని చెప్పి చెప్పుకొచ్చిందంటే ఏ స్థాయిలో బీసీ ఉద్యమం అర్థమవుతోంది. స్థానిక సంస్థల్లో మాత్రం బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే డెఫినెట్గా బీసీలు అయితే ఒక ఉద్యమానికి తెరలేకపోతున్నారు. దానికి బూచిగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూపించబోతోంది. ఇవన్నీ ఉత్తుత మాటలు, ఇట్లా నడిచేటి మాటలు, పనికిరాని ముచ్చట్లు. ఎవరు అడిగినారని మేము బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినాం? అప్పుడు ఎవరు అడిగారు మమ్మల్ని వచ్చి? మోడీ గారిని కలిసి ఎవరైనా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించమని అడిగితే ప్రకటించినామా? మా పార్టీ ఇచ్చింది. ఒడిశాలో మేము గెలిచినాం. ఎవరికి ఇచ్చినాం ముఖ్యమంత్రి పదవి? ట్రైబల్కి ఇచ్చినాం. మీరు అడిగిరా? కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఇచ్చినామా? ఎవరు అడిగితే ఇచ్చినాం? మాకు సామాజిక న్యాయం చేయాలనే స్పృహ ఉంది కాబట్టి ఇచ్చినాం. మేము ప్రజలను గౌరవిస్తాం కాబట్టి ఇచ్చినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి ఇచ్చినాం. మధ్యప్రదేశ్లో అవకాశం వచ్చింది మాకు. ఎవరికి ఇచ్చినాం? ఒక ఓబీసీకి ఇచ్చినాం. రాజస్థాన్లో అవకాశం వచ్చింది, ఒక అగ్రకులానికి ఇచ్చినాం. ఢిల్లీలో అవకాశం వచ్చింది, ఒక మహిళకి ఇచ్చినాం. ఏమర్థమైంది నేను చెప్పిన ఈ 4 ఉదాహరణలు చూస్తే మీకు? ఒక దగ్గర మహిళకి ఇచ్చి మీరు ఇస్తేనే తీసుకోవాలి, అడగొద్దని అర్థమైంది నాకైతే. ఇది మీ సంస్కారం అయితే నేనేం చేయలేను. మనం ఇప్పుడు అడిగారా లేదని అంటే ఇప్పుడు బీసీలు స్థానిక సంస్థలు అడుగుతున్నారు మిమ్మల్ని. సారీ అంటున్నా, ఈ పదాలు వాడుతున్నందుకు ఐఎమ్ సారీ అని చెప్తున్నా. మిమ్మల్ని బీచ్గా ఒక ఆడబిడ్డను గౌరవించాలనుకున్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి రేఖా గుప్తా గారు వచ్చి అడిగిరా, లేక కవిత వచ్చి ధర్నా చేసిందా మా ఆఫీస్ ముంగట ఏమన్నా మహిళలు ముఖ్యమంత్రి ఆమె చేయడం వల్ల 33% రిజర్వేషన్ వచ్చిందని చెప్పి సంబరాలు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు తెలంగాణలో చాలా మంచి సామెతలు చెప్తారు. వాళ్ళు ఆయన చెప్పే మంచి మాట కూడా నేను చెప్పగలుగుతా. కానీ ఆడబిడ్డ కాబట్టి నేను వదిలేస్తున్నా. ఆమెకు అర్థమై ఉంటుంది ఈ షో చూస్తే. నేనేం చెప్తా ఉన్నా, నీకు సంబంధం లేని వ్యవహారం అది. ఆడ కత్తి నీది కాదు, నెత్తి నీది కాదు. గులాలు చల్లుకొని వీడియోలో కనబడాలనుకుంటే నేనేం చేస్తా దానికి? నేను ఎందుకు చెప్పిన ఈ 4 ఉదాహరణలు అంటే, ఒక చోట ట్రైబ్కి ఇచ్చినాం, ఒక చోట బీసీకి ఇచ్చినాం, ఒక చోట మహిళల్ని గౌరవించినాం, ఒక చోట అగ్రకులాల్ని గౌరవించినాం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తే మీరేం మాట్లాడిరు? ఏం మాట్లాడిరు మీరు? ఇదే సామాజిక న్యాయం తెలంగాణ. ఏమడిగినావు నువ్వు? ప్రశ్న ఏమడిగినావు? సామాజిక న్యాయం తెలంగాణలో ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో మేము చేస్తామంటున్నా. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇప్పుడు బీసీలకు తెలంగాణ ఎవరు అంటున్నా చెప్పడానికి? బీసీలకు తెలంగాణ. నువ్వు రాహుల్ గాంధీ లెక్క మాట్లాడకు. రాహుల్ గాంధీ కాదు, నువ్వు రాహుల్ గాంధీ కంటే తక్కువ మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ టు సే. ఆయన అడుగుతాడు, హల్వా వండిన దాంట్లో ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉన్నారో అన్నాడు. సెన్స్ ఉందా నీకు? సెన్స్ ఉందా అంటున్నా. హల్వా వండేటప్పుడు నీ కులమైందని అడుగుతాడా? ఫైనాన్స్ మినిస్ట్రీలో రిక్రూట్ చేసేటప్పుడు కులమైందని అడుగుతారా? ఇవాళ ఒకటి ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉద్యోగం చేస్తున్నట్టే మేము రిక్రూట్ చేసినట్టు ఉద్యోగం చేస్తుంటా? ఎప్పుడు ఉద్యోగం వచ్చింది నీకు? మోడీ గారు ప్రధానమంత్రి ఎప్పుడు అయినరు? 2014 తర్వాత రిక్రూట్ చేసినామా వాళ్ళని మేము ఫైనాన్స్ మినిస్ట్రీ లోపల? హల్వా వండిన దాంట్లో అందరూ అగ్రకులంలో ఉన్నారు. సెన్స్ ఉండాలి మాట్లాడితే. ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేశాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నావు? ఏమన్నా ఉందా నీకు? ఇంకా నేను పొలిటికల్ ఫ్యామిలీలకి వెళ్ళి వచ్చినా నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు అంటున్నా? ఇట్లా మాట్లాడితే మీకు రఘునందన్ రావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, ఫైర్ బ్రాండ్ అని మాట్లాడతారు. పద్ధతి ఉండాలి అంటున్నా, లిమిట్ ఉండాలి. ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడమంటే ఏం మాట్లాడాలో తెలియక హల్వా వండిన దాంట్లో అందరూ అగ్రకులాలే ఉన్నారు, బీజేపీ అగ్రకులానికి చెందింది అన్నాడు. అందుకనే నేను నీకు 4 ఉదాహరణలు చెప్పిన. మాకు 4 అవకాశాలు వస్తే ఒకటే అగ్రకులానికి ఇచ్చినాం, 3 సామాజిక న్యాయం కోణంలో ఇచ్చినాం అంటున్నా. ఒడిశాలో మేము ఎందుకు ఇచ్చినాం ట్రైబ్కి? ఢిల్లీలో ఒక మహిళకి ఎందుకు ఇచ్చినాం? సీనియర్లు చాలామంది ఉన్న తర్వాత మొట్టమొదటి కలిసినటువంటి ఒక ఆడబిడ్డకి ఎందుకు ఇచ్చినాం ముఖ్యమంత్రి పదవికి? మేము సామాజిక న్యాయం చేస్తాము అని చెప్పిన. అందుకనే మీకు చేతనైతే రాహుల్ గాంధీ తోటి కూర్చొని 71 మంది కులాలేందో చదువుండ్రి. చదివితే సామాజిక న్యాయం అంటే ఏందో తెలుస్తుంది. కవితలా కాదు. 3కి ఇచ్చింది టీఆర్ఎస్, ఒక ఆయన రాత్రి తీసేసింది, అర్ధరాత్రి తీసేసింది. ఆ రోజు ఏడుంది చెల్లె? ఎందుకు అడగలేదు నాయన బీసీని ఎందుకు తీసేసినావని? అది రాదు మనకి. ఇవాళ అధికారం లేదు కాబట్టి మైకు పెట్టంగానే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఉంటుంది బీజేపీ?
ఎందుకు వినాలి అంటున్నా. అందుకనే నువ్వు అడిగిన ప్రశ్న ఏంది అని అడిగిన నేను. ఏంది అది? సో తెలంగాణలో సామాజిక అరే నేను అడిగిన ప్రశ్న ఏందో మళ్ళీ చెప్పమంటున్నావు వ్యూవర్స్కి. అన్న నువ్వు నన్ను అడిగినావు కదా, మేము నలుగురికి ఇచ్చినామంటే ఏదో అన్నావు కదా, ఏమన్నావే? మీకు ఇవి ఇచ్చినప్పుడే తీసుకోవాలేమో అన్న. అట్లా కనబడ్డదా నీకు? ఇప్పుడు తెలంగాణలో సామాజికంగా అట్లా కనబడ్డదా నీకు అంటున్నా. అట్లే కనబడుతుంది. అదే కాంగ్రెస్ ఎందుకు ఇస్తలేదు? ఇలా 3 ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్కి దేశంలో. 50% కంటే ఎక్కువ ఈ దేశంలో బీసీలు ఉన్నారు కదా, మరి 2 ముఖ్యమంత్రులు బీసీలకి ఇవ్వను. నీకు అవకాశం వచ్చినప్పుడేమో బీసీకి ఇవ్వవు నువ్వు. నన్ను అడిగే నైతిక హక్కు నీకెక్కడ ఉంటుంది? మా ముఖ్యమంత్రులు లెక్కబెట్టారు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు 20 మందిని, సగం మంది బీసీలు ఉన్నారు. తీ లెక్క 20 మంది ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు లెక్క రాయి పక్కన కులం ఎవరెవరు ఏ కులమో తెలుస్తుంది మీకు. మేము సామాజిక న్యాయం పాటిస్తున్నాం. ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం, మహిళలకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం, అగ్ర కులాలకు కూడా ఇచ్చినాం. ఇది చెప్పే దమ్ము నాకుంది. నీకుందా? నీ 3 ముఖ్యమంత్రుల కులం చెప్తావా? నువ్వు చెప్పిన 56% బీసీలలో 2 ముఖ్యమంత్రుల్ని బీసీలని చేస్తావా? ఎందుకు అడగొద్దు? నాది ఒక ఏళ్ళు చూపెడితే నీకు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి అనేది గుర్తుంచుకోవాలి. సార్ మీరేమో అందరికీ సమన్వయం చేస్తున్నామన్నారు. మొన్నటి వరకు పార్టీలో ఉండే మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన ఒక బీసీలకు పార్టీలో సముచిత స్థానం లేదు, అవమానాలు జరుగుతున్నాయి పార్టీకి సంబంధించి, కాబట్టి చాలా అవమానాలు ఎదుర్కొన్నా భరించాను, పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం తన రాజీనామా ఆమోదించడానికి కారణం కొంతమంది నాపై కుట్ర చేశారన్నారు. ఆయనకు సంబంధించి నిజంగానే రాజాసింగ్ బీసీ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు, అవమానం జరిగింది. ఏమన్నటువంటిది మీ దృష్టికి వచ్చిందా సార్? రాజాసింగ్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నేను ఎవరిని కులం అడిగానన్నా, ఎవరితో మాట్లాడినా నీ కులం ఏందని నేను చేతి కలిపాను, నాకు తెలియదు. మరి బీసీ అనే విషయం కూడా నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు. మీతో పాటు సహచార ఎమ్మెల్యే కూడా. అందుకని నేను ఎప్పుడు రాజాసింగ్ గారిని మీ కాస్ట్ ఏందన్నా అని అడగలేదు. ఆ సంస్కారం నాకు లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఏంటిదే మీ పార్టీలో సార్? అదే క్వశ్చన్ అడిగితే నేను మళ్ళీ రాసుకొని చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క పేరు రాసి వాళ్ళ పక్కన కాస్ట్ రాసుకోవాల్సి వస్తుంది. ఇట్లా డివైడ్ చేయొద్దు అంటున్నాను నేను సమాజాన్ని. మేము అందరినీ గౌరవిస్తూ ఉన్నాం. నీ కులం ఏందని గౌరవిస్తలేము మేము. నీ కులం ఏందని ఎవరిని అడగలే నేను ఈ రోజు దాకా. ఎవరు వచ్చినా పని చేయడం నేర్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారన్నా మా కాస్ట్కి ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి మా కాస్ట్కి ఇయ్యండి అని చెప్తారు. మా మండల ప్రెసిడెంట్లను చూడు ఎట్లు ఇచ్చినామనేది తెలుస్తుంది. మా జిల్లా అధ్యక్షుని చూడు ఎట్లు ఇచ్చినామనేది తెలుస్తుంది. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము ఇచ్చిన ముఖ్యమంత్రిని చూడు అంటున్నా. మా మనోజన కోపం వస్తుంది, అడుగుతుంది ఇస్తే తీసుకోవాలా అంటున్నాడు. ఇస్తే తీసుకోమని చెప్పలేము. మేమే సామాజిక సంతులితని చేయగలుగుతాము అని చెప్తున్నాం. రవీంద్ర గారు, ఒక వన్ థింగ్ ఇస్ క్లియర్, తెలంగాణ రాష్ట్రంలో అయితే మీరు అవునన్నా కాదన్నా బీసీల ఉద్యమం మొదలైంది. వాళ్ళు బీసీలకు సంబంధించి సముచిత న్యాయం కావాలనుకుంటున్నారు. సరే మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాక బీసీ ఉద్యమం తెలంగాణ వచ్చినాక మొదలు కాలేదు. ఆర్ కృష్ణ అన్నట్టు ఆయన 4.5 దశాబ్దాలు అదే మాట కొట్లాడుతూ మీ పార్టీలో నందకృష్ణ మాది గారు అని చెప్తే దళిత నాయకుడు అని చెప్తారు. ఎంఆర్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ అని గుర్తుంచుతారు. ఇప్పుడు వీళ్ళకి సమన్యాయం ఆర్ కృష్ణ గారు అంటే బీసీ న్యాయం అంటారు. ఎప్పుడు వస్తుంది వీళ్ళకి సమన్యాయం? వీళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి వాటర్ రావాలంటే వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి వాటర్ రావాలని కోరుకుంటారు బీసీలు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మరి ఏం చేస్తామంటున్నా? ఎప్పుడు అది చేస్తామంటున్నా? మీరు ప్రభుత్వం రావాలనా? సమయం సందర్భం ఈడ చేస్తే రాదు కదా. అది ఈడ చేస్తే రాదు. భారత ప్రభుత్వం చేయాలి. ఎప్పుడు వస్తుంది అని అంటున్నా నేను. నన్ను అడిగే బదులు ఈ ప్రశ్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది ఒకసారి ఆలోచించు. వాళ్ళు మీరు బీసీలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తామంటున్నా? నువ్వు చెప్పినట్టు చేయము. మేము రాజ్యాంగం ప్రకారం చేస్తాం. నువ్వు ముస్లిమ్స్ని 10% అందులో పెట్టి చేయమంటే చెయ్యము అంటున్నా. నువ్వు ఈ నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేసినా అది జరగని పని అంటున్నా. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేస్తాం. చట్ట ప్రకారం పార్లమెంట్లో బిల్లు తెస్తాం. బీసీలను గౌరవించేది మేమే, ఏబిసిడి వర్గీకరణ చేసేది మేమే, అన్ని కులాలను గౌరవించేది మేమే. ఈ దేశానికి సామాజిక సంతులిత ఏమైనా జరుగుతుంది అంటే అది భారతీయ జనతా పార్టీతో మాత్రమే జరుగుతుంది. ఆర్ కృష్ణ అన్నారు ఇందాక మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మీరు ఇందాక చెప్పినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 46, 10% అన్నారు. ఆ లెక్కలు ఆయనకు తెలియదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పగానే ముఖ్యమంత్రికి వెళ్ళి ఆయన కూడా బీసీ సంఘాలతో, అంటే పార్టీ పక్కన పెట్టి బీసీ సంఘాలతో వెళ్ళి సన్మానం చేశారు. మరి ఈ అంశాలు ఎందుకు ఇప్పటివరకు ఎవరు లేవున్నాయి? ఫస్ట్ టైం రఘునందన్ రావు లెక్కలతో కూడుకొని చెప్పినాయి. పార్టీ కేవలం 42% రిజర్వేషన్ దగ్గర ఉన్నది. మరి ఆర్ కృష్ణ గారికి కూడా ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు కూడా ఈ లెక్కలు తెలియవా? తెలిసి కూడా 42% రావాలని చెప్పి ఆ పార్టీతోని ఏమన్నా లోపాయికర ఒప్పందం గీట ముందుకెళ్తున్నారా అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అది అన్న ఇప్పుడు నేను ఇప్పుడే నీ ముందు మాట్లాడినా. ఇప్పుడే నిన్నెవరు ప్రశ్న చేశారు శ్రీధర్ అన్న? ఈ లెక్కల్ని ఆ వారం రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదివి వినిపించిండు. బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఎస్టీలు ఇంతున్నారు, ముస్లిమ్స్ ఇంతున్నారు అని ఆయన చెప్పిన లెక్కలు ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో రాసుకున్నాయే నేను మీ ముందు ఉంచుతున్నా. ఆయనే చెప్పిండు కదన్న 46% ఉన్నారు బీసీలు అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. 10% ప్లస్ ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పిండు. మొత్తం కలిపి 56% ఉన్నాడు అని చెప్పిండు. అగ్రకులాలు అన్ని కలిపి 10% ఉన్నాయని చెప్పిండు. వారు చెప్పిన ప్రెస్ మీట్ మొన్న వారం రోజుల కింద ఢిల్లీ. నేను అంటలేదు సార్, ఆర్ కృష్ణయ్య గారికి తెలియదా? ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు. ఆ ప్రెస్ మీట్ వారు ఫాలో అయినరో లేదో మరి బహుశా. ఇది జస్ట్ 3-4 డేస్ బ్యాక్ 6 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు 1 గంట ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిండు. నేనేమంటున్నా, నేనేం ఇలా నా సొంత కవిత్వం ఏం లేదు. 3 ప్రశ్నల్ని నేను క్రోడీకరించి అడుగుతున్నా.
పార్లమెంట్లో కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన రోజు ఎందుకు కులగణన అంశం గురించి అని ఎవరు అడగకుండానే గౌరవనీయులు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పిన మాట ఏంది, ఈ దేశంలో కులగణన చేయడం వల్ల ఎవరు ఎంతున్నారో తెలుస్తుంది, ఎవరు ఎంతుంటే వాళ్ళకంత ఫలితాలు అందాలే, ఇది న్యాయమో అన్నాడు. అది న్యాయం కదా శ్రీధరన్న? తర్వాత నెక్స్ట్ డే ఒక వారం తర్వాత ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలని చూసిండు, పాపం బీసీలు బడుగు బలహీన వర్గాలు బాగా కష్టపడుతున్నారు, కాబట్టి నేను మా రాహుల్ గాంధీ గారి మాట వేదవాక్కుగా స్వీకరించి నేను కులగణన చేసిన అన్నాడు. ఈ రెండు మాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు మూడో మాట కూడా ఆగినా అన్న నేను. మూడో మాట కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిందే అడుగుతున్నా. రాహుల్ గాంధీ మాట వేదవాక్కు. ఫస్ట్ అక్కడ కోర్టులో ఇన్వర్టెడ్ కామర్స్లో చూడాలి, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామా, రాహుల్ మాట నాకు వేదవాక్కు. రైట్, ఇక్కడ కనబడ్డది కదా లెక్క. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు నీకు బీసీల సంఖ్య తెలియదు కాబట్టి అందాజా 42% ఇస్తానని మీరు చెప్పుంటారు. ఇవాళ నువ్వేమంటున్నావు, మా దగ్గర ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ ఉన్నాయి, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినంత గొప్ప శాస్త్రీయంగా నేను చేసిన అంటున్నావు. మరి ఎవరికి ఎంత వాళ్ళకి ఇచ్చారు, అదే పంచాయతీ ఎందుకే అన్న? సగం కంటే ఎక్కువ ఉన్నాడు ముఖ్యమంత్రి ఉండాలి కదనే. 4% ఉన్నాడు, 3% ఉన్నాడు, 7% ఉన్నాడు ముఖ్యమంత్రి ఉంటే ఎట్లే? నేను అడిగిందంటే ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటా చెప్పు. పోనీ ఆ రకంగానే డిమాండ్ చేసి మీ పార్టీ మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నాను. ముస్లింలను తీసేయాలి. నిన్న పొద్దుగాలనే కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, 46% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు. మీరు ఏం అడుగుతున్నారో వాటిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు పంపినటువంటి బిల్లులోంచి ముస్లింలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లను తీసేయండి. నేను బాధ్యత తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గర ఆ బిల్లు పాస్ చేపిస్తా. రఘునందన్ రావు చెప్పలే, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పిండు. ప్లీజ్ ఆస్క్ ద సీఎం టు రెస్పాండ్. 46% మీరు సిద్ధంగా ఉన్నారు అయితే. అదే మీరు 46 ఉంటే 46 దేశవ్యాప్తంగా ఎంత ఉంటే అంత చేస్తామన్నా. ఇప్పుడు మేము మొదలుపెట్టినాం కదా, జనగణన మొదలైంది కదా 2025లో. 26 కల్లా కులగణన కూడా చేస్తామని చెప్పింది కదా భారత ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకి సమన్యాయం చేస్తామంటున్నాం కదా, తప్పేముందన్న? చేయొద్దా? 100% చేస్తాం. రఘునందన్ రావు గారు, ఏంది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మీరు ఏమైనా అభ్యర్థిని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని సూచించారు, దత్తాత్రేయని వైస్ ప్రెసిడెంట్ చేయమని. మన ఇంటిని మనం సరిదిద్దుకునే ఇది లేక పక్కింటోడి గురించి ఎందుకన్నా? ముందు నీ ఇల్లు నువ్వు చూసుకో, నీ సంసారం నువ్వు సరిగా చేసుకో. పక్కింటి వాళ్ళ సంసారం గురించి నీకెందుకు? మాదో పార్టీ, జాతీయ పార్టీ, 14 కోట్ల పైచీలకు సభ్యత్వం కలిగిన వాళ్ళం. మాకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, మాకు విధానం ఉంటుంది. నువ్వు పెట్టుకో, నువ్వు ఎవరిని పెడతావు నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టినావు కదా, మేము ఒక గిరిజ బిడ్డని ఈ దేశానికి రాష్ట్రపతిగా పెట్టినప్పుడు మీరు ఎవరిని పెట్టి ఒంటెల మీద ఊరేగిరో దేశమంతా చూసింది కదా. ఆ రోజు కలిసి ఊరేగింది ఎవరు? బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ దాకానో గాంధీ భవన్ దాకానో ఊరేగింది ఎవరెవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఊరేగిరు. రేపు ఏం చేస్తారు వీళ్ళు? రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తుందా చేయదా? కాంగ్రెస్కి వెళ్ళి క్యాండిడేట్ ఏమో సూచించుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారికి. అసలు మీ నాయకుడు నువ్వు ధర్నా పెడితేనే రాలేదు, నువ్వేమో మాట్లాడుతావు మళ్ళీ. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే గౌరవంగా ఉండదు కాబట్టి ఆ కుర్చీ గౌరవం ఇచ్చి వదిలేస్తాను. ఇప్పుడే మీరు అన్నారు గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేశామని. ఇటీవల కొండా సురేఖ మాట్లాడుతూ ఆ గిరిజన బిడ్డను మీరు అవమానించారు. ప్రధాని మోడీ అందుకే ఆమె వితంతురాలు కాబట్టే అయోధ్యకు పిలవలేదని ఆరోపించారు. ఏమంటారు మీరు? నేను వారి స్థాయికి దిగజారి మాట్లాడలేను. దయచేసి ఒక సోదరిగా కొండా సురేఖ గారిని గౌరవిస్తాను, ఒక ఆడబిడ్డగా గౌరవిస్తాను. బట్ దట్ కామెంట్ మరి వారు అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి ఇంకో గిరిజన బిడ్డ రాష్ట్రపతి చేసినటువంటి సందర్భంలో ఆమె వితంతు ఇట్లా అట్లా అని మాట్లాడడం అనేది అయితే ఐ డోంట్ అగ్రీ. నేను కొండా సురేఖ గారికి కూడా చెప్పమన్నా చెప్తా మాట. ఐ డోంట్ అగ్రీ విత్ సచ్ స్టేట్మెంట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.